హాయ్ అండి, వెల్కమ్ టు టెక్ మీ 111 యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. దానివల్ల మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు, కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆదికవి అన్నయ్య యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అప్లికేషన్కి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే కదా. దాని గురించి రీసెంట్గా చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయ్యేలా వీడియో కూడా చేయడం జరిగింది కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అందులో ఇంకా క్లారిటీ రానిది, చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఫోర్త్ సెమ్ బ్యాక్లాగ్స్ రాశారో వాళ్ళు ఆ రిజల్ట్స్ ఈ ఇన్స్టెంట్ అప్లికేషన్ టైం క్లోజ్ అయ్యే లోపు వస్తాయా రావని అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. దీని గురించి మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి క్లారిటీ వచ్చేలాగైతే చెప్తాను. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ అంటే 2020 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2023లో ఇన్స్టెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ ఆగస్ట్ 26న అయితే వచ్చింది. అప్పటికైతే ఇంకా చాలా రిజల్ట్స్ అయితే రాలేదు. ఆ రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయంటే రావాల్సినవి ఫస్ట్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రావాలి, అలాగే ఫిఫ్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా రావాలి, అలాగే సెకండ్ సెమ్ అలాగే ఫోర్త్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. ఇవేమి ఇవ్వకుండానే ఇన్స్టెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇలాగే టెన్షన్ పడ్డారు. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఆగస్ట్ 26న అయితే ఇచ్చాడు. అప్లికేషన్ లాస్ట్ డేట్ స్టూడెంట్స్ కాలేజెస్కి సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 5తో అయితే అయిపోతుంది. కానీ ఇంకా మనం ముందు చెప్పిన రిజల్ట్స్ రాకపోవడంతో అప్పుడు కూడా ఇలాగే టెన్షన్ పడ్డారు. సరిగ్గా అదే టైంలో సెప్టెంబర్ 2న ఫిఫ్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే విడుదల చేశారు. అలాగే లాస్ట్ డేట్ అయిన సెప్టెంబర్ 5 ఏదైతే ఉందో ఆ రోజు అయితే ఫస్ట్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమైపోవాలి, యూనివర్సిటీ వాళ్ళు మనకు ఇన్స్టెంట్కి ఛాన్స్ ఇవ్వడానికి రీవాల్యుయేషన్ రిజల్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, అవే రిలీజ్ చేస్తున్నారు. అలా ఎందుకన్నానంటే లాస్ట్ ఇయర్ మిగిలిన ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ అలాగే సెకండ్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడో అక్టోబర్లో అయితే రిలీజ్ చేశారు. ఈ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ అక్టోబర్ 10నే, అలాగే సెకండ్ సెమ్ రిజల్ట్స్ అయితే అక్టోబర్ 20th అయితే రిలీజ్ చేశారు. అప్పటికే మనకి ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అయిపోయి అలాగే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇయర్ ఫస్ట్ సెమ్ అలాగే ఫిఫ్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా సెకండ్ సెమ్ అయితే రీసెంట్గానే ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ మీద కొంచెం హోప్ అయితే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ స్టాట్స్ బట్టి చూస్తుంటే మ్యాక్సిమం రాకపోవచ్చు. సారీ గైస్, ఇదైతే యూనివర్సిటీ వాళ్ళ తప్పు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంకి ఆల్ 4 సెమ్స్ అయితే పాస్ అయ్యి ఉండాలి అని. బట్ చూద్దాం లాస్ట్ డేట్ వరకు. ఇంకా అందరూ అడుగుతున్నట్టు టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది అంటే, టైం టేబుల్ మ్యాక్సిమం ఈ అప్లికేషన్ డేట్ అవ్వకముందు ఇచ్చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా లేట్ అయ్యి ఉంటే ఒక 2 days తర్వాత అయితే ఇస్తారు. అలాగే టైం టేబుల్ ఇచ్చిన అప్రాక్సిమేట్గా 1 weekలో అయితేనే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన 1 weekలో అయితే రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. ఈ వీడియో అయితే నేను లాస్ట్ ఇయర్ స్టాట్స్ని బేస్ చేసుకుని అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా జరగాలని అయితే రూల్ ఏం లేదు. చూద్దాం, లాస్ట్ డేట్ వరకు చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ గైస్. ఆల్ ది బెస్ట్ గైస్.